పండక్కి చేసుకునే పిండి వంటల్లో మిక్సర్ చేసుకోవడం కోసం పిండి కలిపే పని లేదు, బూందీ వేసే అవసరం అంతకన్నా లేదు. ఇక్కడ కార్న్‌ఫ్లెక్స్ మిక్సర్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది అనమాట. దానికోసం స్టవ్ పై అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి బాగా మరిగించుకొని స్ట్రైనర్లోకి 1/2 కప్పు పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా దోరగా వేయించేసుకుని తీసేయాలి. తర్వాత అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా వేసుకుని దీన్ని కూడా కలుపుకుంటూ దోరగా వేయించుకుని తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు జీడిపప్పు కూడా వేసుకుని దోరగా వేయించి తీసేసుకోవాలి. వీటితో పాటు ఒక వెల్లుల్లి రబ్బ అనేవి దంచుకొని బాగా వేసి అది కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే 1/2 కప్పు కరివేపాకు కూడా వేయించి తీసేసుకుని తర్వాత 1 కప్పు అటుకులను కొంచెం కొంచెంగా వేసుకుని వేయించి తీసుకోవాలి. అలాగే 2 కప్పులు కార్న్‌ఫ్లెక్స్ బయట మార్కెట్లో దొరుకుతాయండి, అవి కూడా వేయించి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని వేయించుకున్న కార్న్‌ఫ్లెక్స్, అటుకులు, పల్లీలు, పుట్నాలు వేసుకుని వాటితో పాటుగా వెల్లుల్లి, కరివేపాకు, జీడిపప్పు అన్నీ కూడా వేసేసి రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఇందులో కలుపుకోవడం కోసం వేరే బౌల్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అది పచ్చికారం అండి, పచ్చడి కారం అంటారు కదా, అది వేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని అదంతా కూడా ఈ విధంగా జల్లుకుంటూ వేసుకుని మిక్సర్లో అంతా కూడా బాగా కలుపుకుంటే బాగా పడుతుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే చాలా క్రిస్పీగా మిక్సర్ కూడా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే కనుక లైక్ అండ్ ఫాలో చేసేయండి.